ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, మీరు నన్ను వెదికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును నిజదేవుని నీవు నేను వెతికిన ఎడల ఆయనను నిజముగా కనుగొంటాము. మీరు ఆయా గ్రంథములను తర్కించి చూడండి. ఆయా గ్రంథములలో వ్రాయబడి ఉన్నదే నేను చెప్పుచున్నాను. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది కాదు, కానీ ఆయా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఎవరిలైతే పాపము లేదో, ఎవరైతే కల్మషము లేదో, ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తారో వారు యవ్వన స్థితిలో ఆ రక్తమును ఎవరైతే తన ప్రజల కొరకు ఇస్తాడో, ప్రోక్షిస్తాడో అతడే నిజమైన దేవుడని ఆయా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కనుక పాప క్షమాపణ నిమిత్తము ఎవరైనా తన రక్తమును కార్చి ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వస్తున్నాను. పరిశుద్ధ బైబిలును నీవు చదివినట్లయితే, నీవు నిజముగా నిజదేవుడైన ఎవరైనా తెలుసుకోవాలని నీవు పరీక్షించి తెలుసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివినట్లయితే నిజదేవుడు నీతో మాట్లాడబోచున్నాడు. మనము ఆ దేవుడు ఈ దేవుడు అని పోట్లాడుకొనుట కాదుగానే, నీలో నాలో ఒక నిశ్చయత కలగాలి. నిజదేవుడు ఎవరు అనేది నేను కనుగొనాలి, ఆయన నాతో మాట్లాడాలి అని నీవు తలంచి నీవు ప్రార్థన చేసిన ఎడల, నీవే నిజమైన దేవుడవైతే నాతో మాట్లాడని నీవు ప్రార్థన చేసిన ఎడల ఆయన నిశ్చయముగా నీతో మాట్లాడతాడు, నీకు కనబడతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవమైన దేవుడు, సజీవముగా ఉంచే దేవుడు. ఈయనలో పాపము లేదు. మనందరి పాప క్షమాపణ నిమిత్తము తన రక్తము కార్చిన దేవుడు. ఈయన నిజమైన దేవుడని తెలుసుకునేటట్లుగా నీవు నేనుండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు వైపు నీవు తిరిగిన ఎడల ఈయన నిన్ను నన్ను బహుగా క్షమించే దేవునిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వైపు నీవు ఇప్పుడే తిరగాలి. ఎందుకంటే ఇంతవరకు పాపములోను, వ్యభిచారములోను, విగ్రహారాధనలోను దేవుడు కాని దానిని నీవు పూజిస్తున్నావేమో. అట్టి పూజలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే నిజదేవుడని నీవు తెలుసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరును పుట్టుకతో దేవుని ఎవరు చూడలేదు. కానీ మనము తర్కించిన ఎడల, మనము ఆలోచన చేసిన ఎడల, పరీక్షించిన ఎడల నిజదేవుడు ఎవరనేది మనము కనిపెడతాము, కనుక తెలుసుకుంటాము. కనుక నీవు నేను బహుగా యేసుని వైపు తిరిగినట్లయితే ఆయన బహుగా నిన్ను నన్ను క్షమించే దేవునిగా ఉన్నాడు. ఈ లోకంలో మనము చేసిన పాపములు, తప్పిదములను బట్టి క్షమించగలిగిన వారు ఒకరున్నారంటే ఆయన నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే అని నేను రూఢిగా చెప్పగలుగుచున్నాను. ఎందుకంటే కల్వరి సిల్వలో తన యవ్వన రక్తమును కార్చి, మనందరి పాపముల నిమిత్తము తన రక్తమును కార్చి తన ప్రాణమును బలియాగముగా ఇచ్చిన వారు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తు వైపు తిరిగినట్లయితే ఆయన బహుగా క్షమించి తన మార్గములో మనలను నిలబెడతాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజదేవుడు ఎవరనేది మీరు పరీక్షించి తెలుసుకోవాలి. తెలుసుకొని ఎడల మీ జీవితములకు ఒక సార్థకత కనబడుతుంది. మీ జీవితములకు ఒక సార్థకత దొరుకుతుందని నేను మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఆయనను వెతికిన ఎడల నీవు ఆయనను కనుగొంటావు.
నీవు దేవుని వైపు తిరిగిన ఎడల నిన్ను బహుగా క్షమించే దేవునిగా ఉన్నాడు కనుక తన కుమారునిగా కుమార్తెగా నిన్ను చేసుకొని నిన్ను అనేకమైన వాటి మీద నియమించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక సంబంధమైనటువంటి ఆవిరైపోయేటువంటి లోకము నీవు నమ్ముకొనినను నీవు నరకానికి పాత్రుడవే పాత్రురాలవే. ఎందుకంటే మరణము పిమ్మట నరకాగ్నిలో పడి యుగయుగములు అరుచుట కంటే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ మరణముండదు. ఎప్పుడూ కూడా యుగయుగములు అగ్నిలో కాలుతూ అరుస్తూ ఉండే కంటే పరలోక రాజ్యములో ఉండటం మేలని నీవు నేను ఎంచుకోవాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యంలో చేరాలంటే ఆయన నిన్ను అనేకమైన వాటి మీద నియమించాలి. అంటే నీవు దేవుని మార్గంలో నడవాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాలి. ఇక పాపము చేయకూడదు, వ్యభిచరించకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. లోకంలో ఉన్న ధనము కంటే పరలోక రాజ్య ధనము మనకు అత్యధికమయ్యేటట్లుగా మనము ఆశీర్వదించబడాలి. అంటే మనము పరుగు పందెములో ఉన్నాము. ఈ పరుగు పందెములో మనము పరలోక రాజ్యమునకు చేరే వారముగా నీతిమంతులుగా ఉండాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరిగెత్తుచున్నాము దేనికోసరము? నరకాగ్ని కోసమా, పరలోకము కోసరమా అనేది మనము పరీక్షించుకొని పరలోక రాజ్యము వైపైనట్లయితే నీ పరుగు నీవు యుగయుగములు దేవునితో కూడా పరిపాలన చేస్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యములు నీ హృదయంలో ఫలించాలని ప్రభువు పేరిట కోరుకొనుచున్నాను. ఆమెన్.